ఈ రోజున ఆశీర్వాదం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుడిచ్చు ఆశీర్వాదము మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు ప్రభు. ఇద్దరు అన్నదమ్ములు, మొట్టమొదటి సంతానం, మొట్టమొదటి సృష్టిలో పురుషుడు స్త్రీ ఎవరో తెలుసా మీకు? చెప్పండి, ఆదాము అవ్వ. వారికి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం ఎవరో తెలుసా మీకు? కయీను. తన తమ్ముడు ఎవరో తెలుసా? హేబేలు. చెప్పండి, హేబేలు. ఈ కయీను వ్యవసాయం చేస్తాడంట, భూమిని సేద్యపరుస్తాడంట. హేబేలు మాత్రం గొర్రెల కాపరి. ఏం చేస్తాడమ్మా? గొర్రెల కాపరి. కానీ ఇక్కడ హేబేలు గురించి చక్కగా ప్రభు మాట్లాడతాడు. కయీను మంచి సాక్ష్యం పొందలా. కయీను దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. హేబేలు మాత్రం ప్రభువుకు అనుకూలంగా జీవించాడు.